గట్టిగా ఒకసారి మనోడికి చెప్పాలి. శంకర్ గారు మీరు కూడా అసలు ఏంటి దీని కథ ఏంటి? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. చుట్టూ ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇన్ని పేపర్లు పెన్లు ఉన్నాయి, ఇన్ని లొకేషన్లు ఉన్నాయి, ఇన్ని లైట్లు ఉన్నాయి. నువ్వు ఏకి వెళ్ళి ఏలో షార్ట్ ఫిల్మ్ తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి దాని కథ ఏంటి? ఎందుకు తీయాలనిపించింది మీకు? నేను అసిస్టెంట్ డైరెక్టర్. సో ఏంటంటే మేము జస్ట్ ఫన్గా ఒక స్కూల్ ఫిల్మ్ కింద స్టార్ట్ చేసింది. బట్ కాన్సెప్ట్ నచ్చడం వల్ల స్టార్టెడ్ ఫిల్మ్ కాల్ 90s Killer Part 2. ఆ స్పూఫ్ ఫిల్మ్కి కంటిన్యూషన్. సో అందులో విలన్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఉండడం వల్ల వీ వాంటెడ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. సినిమాలు ఎంత సరిపోవడం వల్ల వీ క్రియేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రాక్టీస్ ఎక్స్ప్లెయినింగ్ హౌ హీ వాస్ బోర్న్ అండ్ ఎవ్రీథింగ్. ఎంత ఖర్చు అయింది మీకు? ఖర్చు ఎక్స్పెన్సెస్ ఒక 2000 అయింది. ఏలో తీసినా కూడా 2000 ఖర్చు అయిందా మీకు? అంటే ఏలో తీసారు కదా, అయినా కూడా 2000 ఖర్చు అయిందా? అంటే కొంచెం లైక్ ఇంత క్వాలిటీ రావడానికి వేరే వేరే ఏఐ టూల్స్ వాడాలి. ChatGPT ఇంకా జెమినీ కాకుండా ఇవి కూడా ఖర్చు పెయిడ్ టూల్స్ వాడేదా? ఓకే, వాటికి 2000 ఖర్చు అయింది. అంటే ఏఐ కూడా మనకి డబ్బులు తీసుకుంటుంది, మన దగ్గర డబ్బులు తీసుకొని ఏఐ కూడా పనిచేస్తుంది. ఏఐకి డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నారు అంటే ఏఐ తాలూకు ఆవశ్యకత ఎంత ఉందో వీళ్ళకి అర్థమైంది పిల్లలకి. ఈ యొక్క విషయాన్ని చెప్పడం కోసమే ఈ షార్ట్ ఫిల్మ్ స్పెషల్గా స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఏఐని ఎంతవరకు యూజ్ చేస్తాం ఏంటనేది మన లిమిటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా ఏఐ ఇచ్చేస్తుందని చెప్పి మొత్తంగా ఏఐ మనం వాళ్ళగా కొన్నిసార్లు దానికంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. సో మీరు ఏమైనా మాట్లాడారు? ఇప్పుడు ఈ ఫిలిం చేసిన 4 స్టూడెంట్స్, ఒకడు డైరెక్టర్ ఈశ్వర్, వీడి పేరు సాకేత్ రావు, భూపతి అండ్ వినీల్ అనే మ్యూజిక్ చేశారు. వీళ్ళు నా స్టూడెంట్స్. యాక్చువల్లీ ఇక్కడ ఏఐ అనేది 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలు. వీళ్ళు నేను డ్రాయింగ్ టీచర్ వీళ్ళకి టెంపరీ స్కూల్లో. అయితే ఎప్పుడు వీళ్ళు క్లాస్కి వెళ్ళినా సరే సార్ అలా ఫిలిం ఈ ఫిలిం అని డిస్కషన్ చేసి ఒక అర్థాన్ని అరే 24 గంటల ఫిలిమ్స్ అంటారు ఎట్లా, నేనేదో నా ప్రయత్నం చేస్తాను అంటే అలాగే ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు మేము చేసామని ప్రతిసారి చిన్న చిన్న ట్రైలర్స్ తీసుకొని చూపించేవారు అనమాట. నిన్న వాడు డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో వేరే ఊర్లో ఉన్నాడు అబ్బాయి, ఒక చిన్న ట్రైలర్ పంపించాడు అనమాట. అరే ఇదేదో జగదాంబ థియేటర్లో అప్పుడప్పుడు మేము ట్రైలర్స్ చూసాం అలా కనిపిస్తుంది అంటే సార్ అది స్క్రీనింగ్ జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ సే టు దట్ థ్యాంక్స్. థ్యాంక్ యూ శంకర్ గారు. అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శంకర్ గారు, మీరు ఆ పిల్లలకి ఇలానే సపోర్టివ్గా ఉండండి. నెక్స్ట్ ఒక అలాగే బస్తారప్ప గారు ఏ కార్యక్రమం చేసినా కూడా వారితో ఉన్న వారికి ఖచ్చితంగా సన్మానం. ది అర్జున్ ఇప్పుడే చూడండి. My great grandson will protect this earth. He will form a team called
Anti Skiller. He will be their leader.